జగిత్యాల జిల్లా మాల్యాల్ మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి జలాభిషేకం చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. కె చంద్రశేఖర్ ఆలోచనల ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు మరియు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం అని పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ చేసి ఎస్ఆర్ఎస్పీని నిండుగా ఉంచేందుకు సుమారు 2000 కోట్లతో పథకం అమలు చేశారని, 60 రోజుల్లో 60 టీఎంసీలు నీరు తరలించే లక్ష్యంతో 2 ఏళ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఈ ప్రాజెక్టులతో ఎగువ ప్రాంతంలో సాగు, తాగునీరు అందుతోందని చెప్పారు. కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని సుంకె రవిశంకర్ వ్యాఖ్యానించారు.